ధనుర్లగ్నము. ధనుర్లగ్నానికి ఎన్నో భావం వస్తుంది? 6వ భావంగా వస్తుంది. కాబట్టి 6వ భావం రుణ రోగస్థానము. దాంట్లో పాజిటివ్ తీసుకోండి. అలాగే విజయస్థానము, జాబ్ స్థానము, కాంపిటేటివ్ స్థానము. కాబట్టి వాటి పట్ల మనం గానీ ఎక్కువగా ఫోకస్ చేయగలిగితే మీకు చక్కటి జీవితాన్ని, అదృష్టాన్ని, ఆ కాలపురుషుడికి 2వ భావంగా వచ్చే వృషభము మీ ధనుర్లగ్నానికి 6వ భావంగా వస్తుంది కాబట్టి ఆ విధంగా అది యాక్టివేట్ అయ్యి మీకు ఉత్తమమైన జీవితాన్ని ప్రసాదిస్తున్నప్పుడు ఎలాంటి సందేహం లేదు. ఇవన్నీ మనం ఎందుకు చెప్తున్నాం అంటే అలర్ట్ మెసేజ్ ఇస్తున్నాం. చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. రాత్రి కోట్లు సంపాదించాలి. నేను ఆ షేర్ మార్కెటింగ్ లోను, లేదా ట్రేడింగ్ లోను, లేదా మ్యూచువల్ ఫండ్స్ లోను ఇలా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. నాకు రేపటికి ఇలా పెడితే అంత తారుమారైపోయి నేను 100 రూపాయలు పెడితే నాకు 1 రూపాయలు వచ్చాయి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. దాన్ని వీళ్ళు అదృష్టంగా భావిస్తుంటారు. అలాంటి అదృష్టాన్ని ఇచ్చే భావమే వృషభము. ఎందుకంటే వృషభం అంటే ఏంటంటే ఎద్దు. అందుకని చూడండి షేర్ మార్కెటింగ్ సింబల్ ఎద్దు. ఉన్న పరంగా అదృష్టాన్ని ఇస్తుంది అది షేర్ మార్కెటింగ్. అదే మీ లగ్నానికి ఎన్నవ భావంగా కాలపురుషుడికి 2వ భావం వృషభం వస్తుందో ఆ భావాన్ని మీరు యాక్టివేట్ చేయడం వల్ల మీకు తెలియకుండా మీకు అదృష్టం అనేది తన్నుకొని మీ ఇంట్లో వచ్చి పడుతుంది. అది వివాహం మునుపైనా చేయొచ్చు, వివాహం తర్వాతనే చేయొచ్చు. కానీ మోస్ట్లీ అందరు కళ్ళు తెచ్చుకునేది ఎప్పుడంటే వివాహం అయిన తర్వాతే. వివాహం కానంత వరకు లిబర్టీగా ఉంటాము, ఒంటరిగా ఉంటాము, తల్లిదండ్రులు హ్యాపీగా మనం పోషించేస్తారు. కానీ పెళ్లి అయిన తర్వాత భార్య వస్తుంది, పిల్లలు వస్తారు, తర్వాత వచ్చి భర్త వస్తారు, భర్త తగినటువంటి కుటుంబం ఉంటుంది, అత్త